సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మన బిడ్ బ్యాంక్ పుస్తకాలు అయితే రావడం జరిగినాయి. సక్సెస్ సిరీస్కి సంబంధించి వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అని చెప్పేసి మొత్తం 3 పుస్తకాలు కలిపి ఒక సెట్ కింద రావడం జరుగుతుంది. టెట్ అదేవిధంగా డిఎస్సి రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించిన పుస్తకాలు. ఫ్రెండ్స్, ఇవి కంప్లీట్గా అకాడమీ టెక్స్ట్ బుక్లని బేస్ చేసుకుని తయారు చేసిన బిడ్ బ్యాంక్ పుస్తకాలు, చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ పుస్తకాలు. కంప్లీట్ రివ్యూ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ పుస్తకాలను మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీ ఇంటికే ఇండియన్ పోస్ట్లో రావడం జరుగుతాయి. ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, 9989191997. ఈ నెంబర్కి గూగుల్ పే ఉంటుంది, అదేవిధంగా ఫోన్పే కూడా ఉంటుంది. ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. ఇదే నెంబర్ కాంటాక్ట్ నెంబర్ 9989191997. ఫ్రెండ్స్, ఇండియన్ పోస్ట్లో డైరెక్ట్గా మీ ఇంటికే పుస్తకాలు అనేవి రావడం జరుగుతాయి. బుక్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ₹1 కూడా చెల్లించవలసిన అవసరం అయితే లేదు. ఇక్కడ 9989191997 ఈ నెంబర్కి మీరు ₹1200 అమౌంట్ అనేది గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి, ఆ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసిన స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేసి మా టీం వెరిఫై చేసుకున్న తర్వాత మీ దగ్గర నుంచి నిర్ణీత ఫార్మేట్లో అడ్రస్ని అయితే తీసుకుంటాం. ఓకే, బుక్స్కి సంబంధించి అదేవిధంగా ఆర్డర్ ప్రాసెస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం 9989191997 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే గైస్, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 మీరు సెపరేట్గా కావాలని కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ రివ్యూ చూద్దాం. తర్వాత ఆర్డర్ ప్రాసెస్ గురించి మళ్ళీ వీడియో ఎండింగ్లో కూడా డిస్కస్ చేద్దాం. మనకి మొత్తం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అని చెప్పేసి మొత్తం 3 పుస్తకాల కింద రావడం జరుగుతాయి. ఈ 3 పుస్తకాల్లో ఏమేమి ఉంటుంది, ఏంది కథ కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. మనకి మొదటి పుస్తకం వచ్చేసరికి వాల్యూమ్ 1 అని చెప్పేసి ఉంటుంది. ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించిన ఏకైక పుస్తకం. అకాడమీ టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ను బిట్గా మార్చిన పుస్తకం. ఇటు టెట్కి ఉపయోగపడుతుంది, డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడుతుంది. మెయిన్గా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 4 కేటగిరీల కింద ప్రశ్నల క్లిష్టత స్థాయిని డివైడ్ చేయడం జరిగింది. సైకాలజీ 3000 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ 2000 ప్రశ్నలు, విద్యా దృక్పథాలు 2000 ప్రశ్నలు. ఇక ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనేది ఈ బుక్లో క్లారిటీగా ఉంటుంది. ఆర్డర్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ పుస్తకంలోని బిట్స్కు అకాడమీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ను రెఫరెన్స్గా ఇస్తున్న పుస్తకం. అప్లికేషన్ ఓరియంటెడ్ కూడా బిట్స్ అనేవి ఇందులో ఉంటాయని చెప్పేసి క్లారిటీగా ఇచ్చున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే మనకి పేజ్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ, దీన్ని టెట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, జీకే ఈ 3 సబ్జెక్టులు ఈ వాల్యూమ్ 1 పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకి ఇండెక్స్ ప్రకారం సైకాలజీ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. టెట్ ప్లస్ డిఎస్సి పేపర్ 1 ప్లస్ పేపర్ 2 అని చెప్పేసి కూడా క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి క్లారిటీగా ఉంటుంది. సైకాలజీ ఎక్కడి నుంచి ఏ పేజ్ వరకు ఉంది, విద్యా దృక్పథాలు ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు ఉంది, జనరల్ నాలెడ్జ్ అనేది ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు ఉంది అనేది క్లారిటీగా ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 ఇక్కడ టెట్కి సంబంధించి కూడా పేపర్ 1, పేపర్ 2 ఇద్దరు కూడా ఈ పుస్తకం అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఫస్ట్ టాపిక్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, పెరుగుదల వికాసానికి సంబంధించి. లెవెల్ 1, లెవెల్ 2 అని ఏంటంటే ప్రశ్నల క్లిష్టత స్థాయి. బాగా ఈజీగా ఉన్న ప్రశ్నలు లెవెల్ 1 కింద, కొద్దిగా కష్టంగా ఉన్న ప్రశ్నలు లెవెల్ 2, తర్వాత లెవెల్ 3, తర్వాత లెవెల్ 4 కింద డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కంప్లీట్గా మీరు ప్రశ్నలన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ ప్రశ్న పక్కనే అకాడమీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం ఒక మంచి విషయం. మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వెంటనే టెక్స్ట్ బుక్ లేదా అకాడమీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు రిఫరెన్స్గా తీసుకుని దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ విధంగా మనకి సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి అన్ని టాపిక్లు కూడా కంప్లీట్గా ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. లాస్ట్లో కీ అనేది ఇచ్చున్నారు. ఓకే, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఒక టాపిక్ అయిపోయిన తర్వాత టాపిక్కి సంబంధించి కీ ఉంటుంది. నెక్స్ట్ 38వ టాపిక్ సైకాలజీలో, 39వ టాపిక్ స్వబుద్ధి అనే టాపిక్కి సంబంధించి, తర్వాత 40వ టాపిక్. ఈ విధంగా కంప్లీట్గా ఐసీటీఏ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, మనకి ఐసీటీఏ, ఐసీటీబీ అని చెప్పేసి కొత్తగా యాడ్ చేశారు కదా, వాటికి సంబంధించి కూడా కంప్లీట్గా బిట్స్ అనేవి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఇక్కడ ఐసీటీబీకి సంబంధించి వాటికి సంబంధించి ప్రశ్నలన్నీ అయిన తర్వాత లాస్ట్లో కీ ఉంటుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ మనకి సైకాలజీ అంతా అయిపోయిన తర్వాత జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, ఇది డిఎస్సికి సంబంధించి ఉపయోగపడుతుంది మీకు. ఇక డిఎస్సిలో జనరల్ నాలెడ్జ్, విద్యా దృక్పథాలు మనకి యాడ్ అవుతుంది కదా, దానికి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ప్రపంచం, దానికి సంబంధించి 2వ టాపిక్ ప్రముఖ దేశాలు, దానికి సంబంధించిన సమాచారం. 3rd టాపిక్ భారతదేశం సంక్షిప్త సమాచారం. దీనికి సంబంధించి కంప్లీట్గా జీకేలో మనకి స్టాండర్డ్ జీకేకి సంబంధించి ఏవైతే కొన్ని ముఖ్యమైన టాపిక్స్ ఉంటాయో ఆ ముఖ్యమైన టాపిక్స్ అన్నీ కూడా లైన్గా మీకు ఈ విధంగా బిట్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్లీట్గా మీకు అవగాహన కోసం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూసుకోవచ్చు. క్లారిటీగా మనకి 90వ టాపిక్ చూడండి, ప్రముఖమైన క్రీడలకు సంబంధించి, క్రీడా పదజాలానికి సంబంధించి. ఇక్కడ 91వ టాపిక్ చూడొచ్చు జీకేకి సంబంధించి. నెక్స్ట్ 92వ టాపిక్ క్రీడలు. మనకి ఈ విధంగా కంప్లీట్గా ఉంటుంది.
కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని బిట్స్ అయితే ఇచ్చున్నారు. ఇవి సరిపోవు మీకు కరెంట్ అఫైర్స్ విషయంలో మాత్రం పేపర్ ఫాలో అవ్వాల్సిందే, లేదా మంత్లీ మ్యాగజైన్లు కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ విద్యా దృక్పథాలు సబ్జెక్టుకి సంబంధించి చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫస్ట్ టాపిక్ విద్య. ఈ విద్య అనే టాపిక్కి సంబంధించి కంప్లీట్గా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3కి సంబంధించిన బిట్లు లాస్ట్లో కీ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి. విద్యా దృక్పథాలు ఈ టాపిక్కి సంబంధించి కంప్లీట్గా చాప్టర్ వైజ్ బిట్లకు సంబంధించిన కంప్లీట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే గైస్, ఈ విధంగా వాల్యూమ్ 1 పుస్తకం అనేది 416 పేజీల పుస్తకం. ఇది కంప్లీట్గా వాల్యూమ్ 1లో సైకాలజీ, విద్యా దృక్పథాలు, జీకే ఈ 3 సబ్జెక్టులు రావడం జరుగుతాయి. పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్స్ అందరికీ కూడా వాల్యూమ్ 1 అనేది ఉపయోగపడుతుంది. ఇక వాల్యూమ్ 2కి సంబంధించిన పుస్తకం స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించిన ఏకైక పుస్తకం, అకాడమీ టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ని బిట్గా మార్చిన పుస్తకం, టెట్ ప్లస్ డిఎస్సి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. ప్రశ్నానిధి వాల్యూమ్ 2 లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 కింద డివైడ్ చేసిన పుస్తకం అంటూ కూడా మనకు మెన్షన్ చేస్తున్నారు. తెలుగు 3000 బిట్స్, ఇంగ్లీష్ 3000 బిట్స్, తెలుగు మెథడాలజీ 500 బిట్స్, ఇంగ్లీష్ మెథడాలజీ 600 బిట్స్, 7200 బిట్స్లో 5000కు పైగా అప్లికేషన్ బిట్లు. అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రకారం మీకు రిఫరెన్స్ పేజ్ నెంబర్ ఇస్తున్న పుస్తకం అంటూ కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మీరు టెక్స్ట్ బుక్లు చదువుకుని టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివిన తర్వాత ఈ బిట్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఒక బిట్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. మనకి వాల్యూమ్ 2 పుస్తకంలో తెలుగు కంటెంట్, ఇంగ్లీష్ కంటెంట్ రావడం జరుగుతుంది. కంప్లీట్గా మీరు ఇక్కడ విషయ సూచికలో కూడా చెక్ చేయొచ్చు. కంప్లీట్గా బిట్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా క్లారిటీగా మీకు చూపిస్తాను. ఇది వాల్యూమ్ 2కి సంబంధించి తెలుగు టెట్ ప్లస్ డిఎస్సి. ఇక్కడ మనకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ మీకు కంప్లీట్గా బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ 3వ తరగతి తెలుగుకు సంబంధించి తెలుగు తల్లి అనే పాఠ్యాంశానికి సంబంధించి కంప్లీట్గా చూడొచ్చు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4కి సంబంధించి ఇచ్చిన తర్వాత లాస్ట్లో కీ అనేది ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రతి ప్రశ్న పక్కన పేజ్ నెంబర్ కనిపిస్తుంది. 3rd క్లాస్లో 10వ పేజ్ నుంచి ఈ బిట్ తీసుకున్నామని, 3rd క్లాస్లో 8వ పేజ్ నుంచి ఈ బిట్ తీసుకున్నామని. మీరు ఈ బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ టాపిక్ సంబంధించి మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే వెంటనే పేజ్ నెంబర్ పక్కనే ఉంటుంది కాబట్టి ఆ పేజ్ నెంబర్ ఆ టెక్స్ట్ బుక్ ఆన్ చేసుకుని కంప్లీట్గా దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా చదువుకునేందుకు బాగుంటుంది. మెయిన్గా టెక్స్ట్ బుక్స్ ప్రాక్టీస్ చేసి ఈ పుస్తకాలు ఎవరైతే ప్రాక్టీస్ పరంగా యూజ్ చేసుకుంటారో ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్కన మీరు టెక్స్ట్ బుక్ అనేది లైన్ టు లైన్ చదువుతారు, ఇక్కడ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రిపరేషన్లో అందరికంటే ముందుకు దూసుకువెళ్ళేందుకు ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. ఓకే, ప్రతి టాపిక్ సంబంధించి కూడా కంప్లీట్గా లాస్ట్లో కీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు చూడొచ్చు ఇక్కడ 3rd క్లాస్ తెలుగు అంతా అయిన తర్వాత 4th క్లాస్కి సంబంధించి, 4th క్లాస్ అయిన తర్వాత 5th క్లాస్కి సంబంధించి, 5th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 6th క్లాస్కి సంబంధించి ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు. 6వ తరగతి తెలుగుకు సంబంధించి అమ్మఒడి అనే పాఠ్యాంశానికి సంబంధించి కంప్లీట్గా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ 6వ తరగతిలో 6వ పేజ్ నుంచి ఈ బిట్ తీసుకున్నామని, నెక్స్ట్ లాస్ట్లో కీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 38 చూడండి. 6th క్లాస్లో పేజ్ నెంబర్ 2 నుంచి ఈ ప్రశ్న అయితే తీసుకున్నట్లు క్లారిటీగా ఇచ్చున్నారు. ఈ విధంగా మనకి 6వ తరగతి తృప్తి అనే పాఠ్యాంశానికి సంబంధించి ఇక్కడ లెవెల్ 1కి సంబంధించి బిట్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు, తర్వాత లెవెల్ 2కి సంబంధించి బిట్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు, తర్వాత లెవెల్ 3కి సంబంధించి బిట్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు, లెవెల్ 4కి సంబంధించి కూడా బిట్స్ అనేవి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. లాస్ట్లో కీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్లీట్గా 6వ తరగతి తెలుగు అంతా అయిన తర్వాత 7వ తరగతి తెలుగుకి సంబంధించి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 7వ తరగతిలో కంప్లీట్గా మీకు ఇక్కడ ఏ బిట్ అనేది ఏ టాపిక్ నుంచి ఏ పేజ్ నెంబర్ నుంచి తీసుకున్నారనేది ఇక్కడ క్లారిటీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, 7th క్లాస్ అయిన తర్వాత 8th క్లాస్కి సంబంధించిన తెలుగు, 8th క్లాస్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూడవచ్చు 8th క్లాస్కి సంబంధించి మీకు శాంపిల్ కింద కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. 9th క్లాస్ తెలుగుకి సంబంధించి, నెక్స్ట్ 9th అంతా అయిన తర్వాత 10th క్లాస్ తెలుగుకి సంబంధించి మీకు కంప్లీట్గా బిట్స్ అనేవి ఉంటాయి. ఓకే గైస్, మనకి ప్రస్తుత టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి సిలబస్కి అనుగుణంగా రూపొందించిన పుస్తకాలు మనకి 1 to 9th క్లాస్ న్యూ సిలబస్, 10th 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన సిలబస్, టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించిన బిగ్ బ్యాంగ్ పుస్తకాలు. ఓకే గైస్, కంప్లీట్గా తెలుగు అంతా చూసారు కదా. తెలుగు అయిన తర్వాత మనకి ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ కూడా టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా యూజ్ అయ్యే విధంగా 3000 ప్రశ్నలు అని చెప్పేసి ఇచ్చున్నారు. ఫస్ట్ టాపిక్ సినోనియమ్స్. ఈ సినోనియమ్స్ అనే టాపిక్ సంబంధించి కంప్లీట్గా బిట్స్ అన్నీ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 కింద. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ యాంటోనియమ్స్. యాంటోనియమ్స్ అనే టాపిక్ సంబంధించి హోమోఫోనిక్స్. ఈ విధంగా మనకి కంప్లీట్గా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఇంగ్లీష్కి సంబంధించి అన్ని టాపిక్లకు సంబంధించిన బిట్లు కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే,
లాస్ట్లో కీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలుగు కంటెంట్, ఇంగ్లీష్ కంటెంట్ అయిన తర్వాత తెలుగు మెథడాలజీ, టెట్ ప్లస్ డిఎస్సి ఫస్ట్ టాపిక్ భాష గురించి కంప్లీట్గా మీకు బిట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ బిట్స్ అన్నీ అయిన తర్వాత లాస్ట్లో కీ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ భాషా సమాజం. ఈ భాషా సమాజం అనే టాపిక్ సంబంధించి కంప్లీట్గా బిట్స్, ఈ విధంగా కంప్లీట్గా టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. 4th టాపిక్, 5th టాపిక్ తెలుగు మెథడాలజీ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ వస్తుంది. ఇక్కడ 8th టాపిక్ చూడండి, తెలుగు మెథడాలజీలో దానికి సంబంధించిన కీ. తెలుగు మెథడాలజీ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ, ఇక్కడ టెట్ ప్లస్ డిఎస్సి ఇక్కడ కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు. దీనిలో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన ఫస్ట్ టాపిక్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద ఉంది. ఇది కూడా లెవెల్స్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2nd టాపిక్ మెథడ్స్కి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి, ఈ విధంగా మనకి కంప్లీట్ ఇంగ్లీష్ మెథడాలజీ అంతా కూడా ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద క్లారిటీగా వీడియోని ఫజ్లో పెట్టుకుని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా వాల్యూమ్ 2కి సంబంధించిన పుస్తకం అయితే ఈ విధంగా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వాల్యూమ్ 3కి సంబంధించిన పుస్తకం ఏ విధంగా ఉందా అనేది ఒకసారి చూసినట్లయితే, ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించిన ఏకైక పుస్తకం టెట్ ప్లస్ డిఎస్సి. ఓకే, టెట్కి యూజ్ అవుతుంది, డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. ప్రశ్న అనేది వాల్యూమ్ 3 చాప్టర్ వైజ్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. ఇక్కడ గణితం కంటెంట్ 2000 బిట్స్, పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ 1500 బిట్స్, సైన్స్ కంటెంట్ 2500 బిట్స్, సోషల్ కంటెంట్ 2500 బిట్స్, ట్రై మెథడ్స్ అంటే మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీని ట్రై మెథడ్స్ అంటాం కదా, వీటికి సంబంధించి 2500 బిట్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. 11000 బిట్స్లో 8000కి పైగా అప్లికేషన్ బిట్స్. ఈ విధంగా మనకి బుక్ అంతా కూడా ఉంది. బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. మ్యాథ్స్, పరిసరాల విజ్ఞానం, సైన్స్, సోషల్ కంటెంట్, ట్రై మెథడాలజీ. ఓకే, ఇక్కడ మీకు కంప్లీట్గా చెక్ చేసినట్లయితే గణితం కంటెంట్ అనేది 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పరిసరాల విజ్ఞానం 3, 4, 5 తరగతులు, సైన్స్కి సంబంధించి 6, 7, 8, 9, 10 తరగతులకు సంబంధించి, సోషల్ కంటెంట్కి సంబంధించి 6 నుంచి 10వ తరగతి వరకు కంప్లీట్గా ఏ టాపిక్ అనేది ఎక్కడి నుంచి ఏ పేజ్ వరకు ఉందనేది కంప్లీట్గా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఓకే, మనకి ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఇండెక్స్ ప్రకారం స్టార్ట్ అవుతుంది. సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ లేదా పెడగాజీ లేదా బోధనా పద్ధతులనే ట్రై మెథడ్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. టెట్ ప్లస్ డిఎస్సి మ్యాథ్స్ ఇక్కడ కంప్లీట్గా మీరు చూడొచ్చు. మనకి ఫస్ట్ 3rd క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి 3rd క్లాస్కి సంబంధించి కంప్లీట్గా మీరు ఇక్కడ చూడండి, గుర్తుకు తెచ్చుకుందామనే టాపిక్. ఇక్కడ కంప్లీట్గా ప్రతి బిట్ పక్కన పేజ్ నెంబర్ మీకు కనిపిస్తుంది కదా. 3rd క్లాస్లో మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి పేజ్ నెంబర్ 47 నుంచి ఈ ప్రశ్న తీసుకున్నామని కంప్లీట్గా ఉంటుంది. ఇక్కడ 3rd క్లాస్ ఇక్కడ మీకు కంప్లీట్గా కనిపిస్తుంది. 3rd అంతా అయిన తర్వాత 4th క్లాస్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన బిట్స్ అనేవి ఉంటాయి. 4th క్లాస్ మ్యాథ్స్ అయిన తర్వాత 5th క్లాస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి, లాస్ట్లో కీ అనేది ఉంటుంది. ఓకే, మనకి ఏవైతే పెద్ద పెద్ద సమ్స్ వస్తాయో ఆ పెద్ద పెద్ద సమ్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన వివరణ కూడా కొన్నింటికి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు కంప్లీట్గా చూడొచ్చు. 3rd, 4th, 5th అయిన తర్వాత 6th క్లాస్ గణితానికి సంబంధించి 6వ తరగతి గణిత శాస్త్రం ఇక్కడ కంప్లీట్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. 6వ తరగతికి సంబంధించి కంప్లీట్గా అయిన తర్వాత 7వ తరగతికి సంబంధించి 7వ తరగతి గణిత శాస్త్రం పూర్ణ సంఖ్యలు. ఈ పూర్ణ సంఖ్యలు అనే టాపిక్కి సంబంధించి బిట్స్ అనేవి ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ వీటికి సంబంధించి కంప్లీట్గా బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ 9th క్లాస్కి సంబంధించి గణిత శాస్త్రం, 9th క్లాస్ గణితానికి సంబంధించి కంప్లీట్గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా మొత్తం బిట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 9th క్లాస్ అయిన తర్వాత ప్రశ్నలు, వాటికి సంబంధించి ఆన్సర్లు. గైస్ ఆల్రెడీ 2023లో ఎవరైతే మన దగ్గర సక్సెస్ సిరీస్ బుక్స్ తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటి వరకు ఎవరైతే తీసుకోలేదో కంపల్సరీగా తీసుకోండి. ఇక్కడ చూడండి, గణితానికి సంబంధించిన వివరణలకు సంబంధించి కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే తీసుకోలేదో కంపల్సరీగా తీసుకోండి. గతంలో ఎవరైతే 2022 టైంలో తీసుకున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే 3rd to 9th క్లాస్ న్యూ సిలబస్, 10th మనకి ఏం చేంజెస్ లేవు కాబట్టి 2023 ఇయర్లో తీసుకున్న వాళ్ళు అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా తీసుకోండి. మ్యాథ్స్ అంతా అయిపోయిన తర్వాత పరిసరాల విజ్ఞానం అంటే ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి టెట్ ప్లస్ డిఎస్సి అని చెప్పేసి ఇచ్చున్నారు. 3rd క్లాస్ ఈవీఎస్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 3rd అంతా అయిన తర్వాత 4th క్లాస్కి సంబంధించి ఈవీఎస్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించిన బిట్స్ అనేవి ఇవి.
నెక్స్ట్ 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి ఉంటుంది. ఈవీఎస్ 3rd, 4th, 5th అనేది పరిసరాల విజ్ఞానం అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ఈవీఎస్కి సంబంధించి బిట్స్ అన్నీ అయిపోయిన తర్వాత సైన్స్కి సంబంధించి మనకి బిట్స్ అనేవి స్టార్ట్ కావడం జరుగుతాయి. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఈవీఎస్కి సంబంధించిన బిట్స్. నెక్స్ట్ సైన్స్కి సంబంధించి టెట్ ప్లస్ డిఎస్సి 2700కి పైగా బిట్స్లో 1800కి పైగా అప్లికేషన్ బిట్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. 6వ తరగతి సామాన్య శాస్త్రానికి సంబంధించి, 6వ తరగతి సైన్స్కి సంబంధించి ఇక్కడ కంప్లీట్గా బిట్స్, వాటికి సంబంధించిన ఆన్సర్లు అనేవి మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. 2వ టాపిక్, తర్వాత 3వ టాపిక్, ఈ విధంగా టాపిక్ వైజ్ బిట్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా సైన్స్ 6, 7, 8 తరగతులకు సంబంధించి, 9 తరగతులకు సంబంధించి, ఇక్కడ 9వ తరగతి బయాలజీకి సంబంధించి చూడండి, వాటికి సంబంధించిన బిట్లు ఇవన్నీ కూడా కంప్లీట్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి సైన్స్ అంతా అయిపోయిన తర్వాత సోషల్ స్టడీస్కి సంబంధించి స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా 9th క్లాస్ సైన్స్కి సంబంధించిన బిట్స్. నెక్స్ట్ సోషల్కి సంబంధించి టెట్ ప్లస్ డిఎస్సి, ఇక్కడ కంప్లీట్గా సోషల్ స్టడీస్కి సంబంధించి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేయొచ్చు. 6వ తరగతి సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఇవన్నీ కూడా బిట్స్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 కింద డివైడ్ చేసి లాస్ట్లో కీ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ పటములు, ఈ పటాలకు సంబంధించి టాపిక్ కంప్లీట్గా సోషల్ అంతా కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేయండి. నెక్స్ట్ ప్రభుత్వం అనే టాపిక్కి సంబంధించి వీటికి సంబంధించిన బిట్లు. ఓకే, ప్రతి పేజ్ కూడా మీకు క్లారిటీగా చూపించాలంటే ఈ వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి నేను మీకు అక్కడక్కడ చూపించుకుంటూ వెళ్తా. చేనేత కార్మికులకు సంబంధించి ఈ టాపిక్ నుంచి బిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఓకే గైస్, ఓవరాల్గా సోషల్ స్టడీస్కి సంబంధించి బిట్స్ అనేవి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మ్యాథ్స్ మెథడాలజీ, మనకి సోషల్ అంతా అయిపోయిన తర్వాత మ్యాథమెటిక్స్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ. ఓకే, బోధనా పద్ధతులు లేదా పెడగాజీ లేదా మెథడాలజీ అని చెప్పేసి ఏ రకంగానైనా పిలవచ్చు. వీటికి సంబంధించి కంప్లీట్గా బిట్స్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, మ్యాథ్స్ మెథడాలజీలో 2వ టాపిక్ బోధనా పద్ధతులు, వ్యూహాలు. ఈ బోధనా పద్ధతులు, వ్యూహాలు అనే టాపిక్కి సంబంధించి బిట్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ టాపిక్ సంబంధించి అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4th టాపిక్ గణితంలో బోధన అభ్యాసానికి సంబంధించి, గణితం అంతా మెథడాలజీ అయిపోయిన తర్వాత సైన్స్ మెథడాలజీ టెట్ ప్లస్ డిఎస్సి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సైన్స్ మెథడాలజీకి సంబంధించి కంప్లీట్గా స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి. ఈ సైన్స్ మెథడాలజీ అయిపోయిన తర్వాత ఇక్కడ 2వ టాపిక్ చూడొచ్చు, బోధనా పద్ధతులు, ఉపగమాలకు సంబంధించి. నెక్స్ట్ మనకి సోషల్ మెథడాలజీ, ఈ సోషల్ మెథడాలజీ కూడా టెట్ ప్లస్ డిఎస్సి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కంప్లీట్గా సోషల్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ అనేవి ఉంటాయి. ఓకే గైస్, చూసారు కదా, ఓవరాల్గా 719 పేజీల పుస్తకం అయితే ఇది వాల్యూమ్ 2కి సంబంధించి. దీంట్లో వాల్యూమ్ 3లో ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, గణితం, సైన్స్, సోషల్ వీటికి సంబంధించిన మెథడాలజీలు ఈ విధంగా వాల్యూమ్ 3లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ 3 పుస్తకాలు అనేవి ఒక సెట్ కింద రావడం జరుగుతాయి. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించి, ఇటు టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి 100% పూర్తిగా వాళ్ళకు ఉపయోగపడతాయి ఈ 3 పుస్తకాలు అనేవి టెట్ ప్లస్ డిఎస్సికి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి 70% యూజ్ అవుతాయి. ఓకే, ఇంటర్ లెవెల్లో దీనిలో ఉండదు కాబట్టి ఇంటర్ లెవెల్లో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరూ కూడా మీరు ఓన్గా చదువుకోవాల్సిందే. దీనిలో ఓన్లీ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎస్జిటి వాళ్ళకి సంబంధించి 100% కవర్ అవుతుంది. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి అయితే మాత్రం 70% మాత్రమే కవర్ అవుతుంది. ఓకే గైస్, చూసారు కదా కంప్లీట్గా వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3కి సంబంధించి ఏముంటుంది ఏంటనేది మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది క్లారిటీగా. ఫ్రెండ్స్, ఈ 3 పుస్తకాల సెట్ అనేది కంప్లీట్గా 1200 రూపాయలు మీకు ఇండియన్ పోస్ట్లో మీ ఇంటికే వచ్చి చేరుతాయి. బుక్స్ వచ్చిన తర్వాత మీరు ₹1 కూడా పే చేయవలసిన అవసరం అయితే లేదు. 9989191997 ఇది గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్. ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. మీరు 1200 రూపాయల అమౌంట్ అనేది ఈ నెంబర్కి గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసుకుని
ఈ నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేసినట్లయితే మా టీం ఒకసారి వెరిఫై చేసుకుని మీ దగ్గర నుంచి నిర్ణీత ఫార్మేట్లో అడ్రస్ని అయితే తీసుకుంటారు. మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేస్తారు. 9989191997 ఈ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. ఇదే నెంబర్ కాంటాక్ట్ నెంబర్. మీరు కాంటాక్ట్ చేసి ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఓకే గైస్, బుక్స్ ఆర్డర్ చేసుకున్న తర్వాత 1 వీక్లో మీ ఇంటికే వచ్చి చేరతాయి. ఓకే, 7 వర్కింగ్ డేస్లో బుక్స్ మీ ఇంటికి వచ్చి చేరతాయి. ఎవరైతే ఇంకా ఆర్డర్ చేసుకోలేదో ఆర్డర్ చేసుకోండి. మీ అమౌంట్ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. మన ద్వారా మాత్రమే ఆర్డర్ చేసుకోండి. మీ అమౌంట్ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. మన ద్వారా ఆర్డర్ చేసుకుంటే బుక్స్ మీ దాకా రీచ్ అయ్యే వరకు కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మన టీం అనేది తీసుకుంటుంది. దానిలో మీరు ఎటువంటి సందేహానికి గురి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. వాల్యూమ్ 1 పుస్తకం 300 రూపాయలు, వాల్యూమ్ 2 పుస్తకం 300 రూపాయలు, వాల్యూమ్ 3 పుస్తకం 600 రూపాయలు, మొత్తంగా 1200 రూపాయలకి సెట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఫుల్ సెట్ అనేది ఆర్డర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే టెట్కి అన్ని సబ్జెక్టులు కూడా కవర్ అవ్వాలి కాబట్టి ఫుల్ సెట్ అయితే తీసుకోండి. ఆల్రెడీ బుక్స్ రిసీవ్ అయిన క్యాండిడేట్లకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సార్ బుక్స్ నిజంగానే వస్తాయా, అమౌంట్ ముందుగానే పే చేయాలి, ఈ విధంగా కొంతమంది డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. గైస్, మన అఫీషియల్ ఛానల్ ద్వారా 9989191997 మన అఫీషియల్ ఛానల్ ద్వారా ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ అమౌంట్ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. బుక్స్ రీచ్ అయ్యే వరకు కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మన టీం తీసుకుంటుంది. మీరు ఎటువంటి సిల్లీ ప్రశ్నలు దయచేసి అడగద్దు. ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి 1-2 రోజులు స్టాక్ అయిపోతే లేట్ అవ్వచ్చు తప్ప పంపించడం మాత్రం కన్ఫామ్గా గ్యారంటీగా పంపించి తీరుతాం. కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా వెంటనే ఆర్డర్ అయితే చేసుకోండి. బుక్స్ డైరెక్ట్గా మీ పోస్ట్ మ్యాన్ మీకు తెచ్చిస్తాడు, లేదంటే పోస్ట్ ఆఫీస్ నుంచి కాల్ వస్తే మీరు వెళ్ళి తీసుకుంటే సరిపోతుంది. ఓకే గైస్, ఇది కంప్లీట్గా బుక్స్ ఆర్డర్ ప్రాసెస్కి సంబంధించి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేసి తెలుసుకోవచ్చు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఏ డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేయండి. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.